నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అవి అమ్మల చేతులు. అవి ఆప్యాయత పంచే చేతులు. నిండు గర్భిణీలకు అండగా, పసిబిడ్డలకు పోషకాహారంతో తోడుగా నిలిచే సేవాహస్తాలు. కాని నేడు ఆ చేతులే పిడికిలి బిగించాయి. ఇన్నాళ్లు ఇతరుల ఆరోగ్యం కోసం పరితపించిన ఆ గుండెలు నేడు తమ బతుకుల కోసం భరోసా అడుగుతూ రోడ్డెక్కాయి. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో గురువారం ఒక ఆవేదన దృశ్యం ఆవిష్కృతమైంది. తమను ప్రభుత్వం కనీసం కార్మికులుగా కూడా గుర్తించకపోవడాన్ని నిరసిస్తూ ఆశావర్కర్లు, అంగన్వాడీలు కదం తొక్కారు. చీకటి పడినా, వానొచ్చినా ప్రజల ప్రాణాలకు కాపలా కాస్తున్నాం, కాని మా ఇళ్లల్లో మాత్రం దీపాలు వెలగడం లేదు అంటూ ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తల కంఠాలు రుద్ధమయ్యాయి. ఎండనక వాననక 20 ఏళ్లుగా సేవ చేస్తున్నా ప్రభుత్వం తమను ఇంకా వాలంటీర్లుగానే చూడటం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ వేతనం పేరుతో విసిరే చిల్లర మా కుటుంబాల ఆకలి తీర్చదు. మాకు కావాల్సింది కనీస వేతనం. మాకు కావాల్సింది కార్మిక గుర్తింపు అంటూ నినదించారు. ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకున్న ఆ ఆడబిద్దలు అక్కడ బైఠాయించి తమ గోడును వినిపించారు. పెరుగుతున్న ధరలకు, తమకు అందుతున్న అరకొర వేతనాలకు పొంతనే లేదని వాపోయారు. 26,000 కనీస వేతనం మా హక్కు. అది మా బతుకు తెరువు. లేబర్ కోడ్ల పేరుతో మమ్మల్ని బానిసలుగా మార్చొద్దు. రిటైర్మెంట్ తర్వాత మా చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు. మాకు సామాజిక భద్రత కల్పించండి అంటూ వారు చేసిన నినాదాలు చూపురులను సైతం కదిలించాయి. ప్రజారోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, తమ కుటుంబాలకు బీమా భరోసా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తమ కన్నీటి విన్నపాన్ని, న్యాయమైన డిమాండ్లను వినతిపత్రం రూపంలో తహసీల్దారుకు అందజేశారు. ఇది కేవలం సమ్మె కాదు, ఇది మా ఆత్మగౌరవ పోరాటం అని సిఐటియు నాయకులు, కార్మికులు స్పష్టం చేశారు. మరి ఈ ఆకలి కేకలు పాలకవర్గాల చెవికి ఎప్పుడు చేరుతాయో చూడాలి. మాది రంగంపేట ప్రాజెక్టు, ఐసిడిఎస్ రంగంపేట ప్రాజెక్ట్ అండి, బిక్కవోలు మండలం. నేను ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శిని, జిల్లా ఉపాధ్యక్షురాలిని, బిక్కవోలు సిఐటియు లీడర్నండి. మా డిమాండ్స్ ఏంటంటే అండి, ఆశాలకి అంగన్వాడీలకు కూడా ఒకటే డిమాండ్. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడున్నటువంటి రేట్లను చూస్తే ఆకాశాన్ని అంటుకున్నాయి. కానీ వాళ్ళకేమో 10,000 ఇస్తున్నారు, మాకేమో 11,500, హెల్పర్లకేమో 7,000, మినీలకి 7,000. ఇవి ఏమాత్రం సరిపోతాయి అన్నది ప్రభుత్వానికే వదిలేస్తున్నాము మా నిర్ణయము. కనీస వేతనం ఈ అసెంబ్లీ సమావేశాల్లో అయిన గట్టికి మాకు ఐసిడిఎస్కి బడ్జెట్ పెంచి మా కనీస వేతనాన్ని పెంచాలి. 26,000 రూపాయలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇవ్వాలి. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాడ్యుటీ అమలు చేయాలి. సర్వీస్ని బట్టి గ్రాడ్యుటీ ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చిన తర్వాత అందులో సగానికి పెన్షన్ రీతిగా ఇవ్వాలి. పిల్లలకి నాణ్యమైనటువంటి సరుకులు సప్లై చేయాలి. క్వాంటిటీ కూడా పెంచాలి. అంతేకాకుండా గ్యాస్ ధరలు వచ్చేసి 50 పైసలు అవుతుంది పిల్లోడికి. కానీ మాకు నెలకి ఒక 100 రూపాయలు మాత్రమే వస్తుంది. 2 నెలలకి గ్యాస్ బండ్ అయిపోతుంది, 1000 రూపాయలు తీసుకుంటున్నాడు. గ్యాస్ బండ్లకు కూడా మాకు ఉచితంగా ఇవ్వాలి. అంతేకాకుండా మధ్యాహ్నం పిల్లలకి స్నాక్స్ ఏమీ ఉండడం లేదు, పిల్లలకి స్నాక్స్ ఇవ్వాలి. ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా తల్లికి వందనం అన్నది పిల్లలకి పెట్టాలి. 5 సంవత్సరాల నిండిన పిల్లల వరకు కూడా అంగన్వాడీ కేంద్రంలోనే ఉండేలాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి మరుగుదొడ్డు వసతి కల్పించాలి. కరెంటు ఛార్జీలు కూడా చాలా వరకు అంగన్వాడీ టీచర్లే కడుతున్నారు. అలాగే ఇంటద్దెలు కూడా పెంచాలి. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క తీరులో చూస్తుంటే ఇంటద్దెలు భారంగా పెరిగిపోతున్నాయి. వాళ్ళు ఇచ్చి 2,000 అవుతున్నాయి, వీళ్ళు 3,000 రూపాయలు తీసుకుంటున్నారు. కాబట్టి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ ఆశాలు, అంగన్వాడీ టీచర్లు కూడా పెంచాలి. మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించాలి.
మరి ముఖ్యంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాది బెక్కోల్ మండలం బెక్కోల్ మండలం ప్రెసిడెంట్ అండి ఆశా వర్కర్ యూనియన్ తరఫున మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ సంక్షేమ పథకాలు కానీ పిల్లలకి ఇటువంటి మరి సరైనటువంటి సౌకర్యాలు గట్రా ఏమీ లేవండి. తర్వాత ఆశా వర్కులకు సంబంధించింది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేవండి. భర్త చనిపోతే పెన్షన్స్ కూడా లేవండి. అలాగే సంక్షేమ పథకాలు కూడా లేవండి. కనీసం పని చేసినటువంటి దానికి కనీస వేతనం కూడా మాకు లేదండి. ఏడీఏలు కూడా లేవండి. మాకు హాస్పిటల్లో మేము కేసులు తీసుకెళ్తే కనీస సౌకర్యాలు కూడా లేవండి. రెస్ట్ రూమ్లు కల్పించాలండి మాకు. అలాగే మేము వచ్చేటటువంటి చదువుకున్నటువంటి ఆశా వర్కర్లోనే ఏఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి వారు ఉన్నారండి. వారికి ఏఎన్ఎం పోస్టులు తీసినప్పుడు మార్కులు కలిపినటువంటి సౌకర్యం కల్పించాలండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మా యొక్క సేవలని అభినందపరిచి మమ్మల్ని గుర్తించాలని గవర్నమెంట్కి ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది.